మా భార్య ఒంటరిగా ఉంది, ముద్దు పెట్టేయాలి. అబ్బా ఏంటండి, మనం అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం, ఇదేమన్నా మన ఇల్లు అనుకున్నారా? బుద్ధ విగ్రహంలో ఉంటే సరిపోదు, బుద్ధుండాలి. చిచి. అయినా ముద్దు పెట్టుకుంది మా విన్నేగా, ఏదో వేరే వాళ్ళని పెట్టుకున్నట్టు అలా కొట్టి వెళ్ళిపోయింది ఏంటి? నేను అలిగాను, బొంగ మూతి పెట్టుకున్నాను. మరిది గారు మిమ్మల్నే. ఏ వదిన గారు ఏంటి అలా ఉన్నారు? ఏం చెప్తాంలేండి, రాష్ట్రానికి అప్పులు నాకు తిప్పలు తప్పవు కదా. మీరెందుకో ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు, అందుకే మీరు హ్యాపీగా ఉండాలని మల్లికను తీసుకొచ్చారు. అది లోపల మీ చెల్లి ఉంది కదా. దాని బొంద అదుంటే మీకేంటి, మీరు హ్యాపీగా ఉండడం నాకు కావాలి. ఇప్పుడే తీసుకొస్తా, మీరు కూర్చోండి. వదిన గారు మల్లిక, ఆ పేరు వింటుంటేనే బాడీలోంచి వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి. మల్లిక మల్లిక. కడుపు నిండా తినండి, హ్యాపీగా ఉండండి. మామిడికాయ మళ్ళీ తినొచ్చు, ముందెళ్ళి ఆ మల్లికని తీసుకురండి, మళ్ళీ మీ చెల్లి వచ్చేస్తుందండి. అయ్యో ఇదే కదండి మల్లిక, మళ్ళీ తీసుకురావడం ఏంటి? అది మల్లిక ఏంటండి, మామిడికాయ అయితేను. అవును, మల్లిక అనేది మామిడి పళ్ళలో ఒక జాతి, మీకక్కడ దొరకదని మీ అన్నయ్య గారు స్పెషల్ గా మీకోసం తెప్పించారు. అన్నయ్య గారు తీసుకొచ్చారా, సంతోషం. తినండి. తర్వాత తింటాను, తీసుకెళ్ళండి. మల్లిక అంటే అమ్మాయి కదా, మామిడికాయ. ఇంకా ఏదేదో ఊహించుకున్నాను, మల్లిక లేదు, మామిడికాయ లేదు.